పరువు బాలేదా సార్? ఎవరికి అంటే ఇప్పుడు మీరు పరువు ఎప్పుడు పోతుందండి? పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు, లేకపోతే కనుక మీడియాలో హైప్ అయినప్పుడు. మీడియా అంతా మన చేతుల్లో ఉంటే ఎవడు వ్యతిరేకంగా రాశాడు దీన్ని? ఇంకా పరువు ఆడిపోతుంది. ఇది ఎవరు రాయలేదు, మరి ఇంకేం పోతుంది? పరువు పోయేది ఎప్పుడు? ఇప్పుడు మీరు మర్డర్ చేసినా మంచి కోసం మర్డర్ చేశారని చెప్పి రాస్తున్న రోజులు. పరువు పోయడం ఎప్పుడంటే మంచి చేసినా కూడా చెడుగా రాస్తారు, వాళ్ళకి పరువు పోతుంది. అంతేగాని చెడు మంచి అనేటటువంటిది విచక్షణతో లేదు ఇక్కడ. ఇవాళ ఏ జన సైనికుడైనా సగరంగా యాస్ మా వాడు వెళ్ళాడు, కుమ్మాడు, భయ వణికిచ్చాడు, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళేదో వాళ్ళ సావేదాళ్ళు చెప్తారా అంతే. మన అన్న కొట్టాడు, పోసుకుంటున్నాడు ఒక్కొక్కడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే భాషలో ఉన్నారు. మరి ఇంకేముంది? కాబట్టి ఆ పరువు సంగతి వదిలేసేయండి. నెంబర్ 2, పవన్ కళ్యాణ్కి తెలియనంత అమాయకుడు అనుకోవడం కూడా మన అమాయకత్వం. పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు అదంతా. నాదెళ్ల మనోహర్ చెప్పలేదు అనుకోవడం కూడా మన అమాయకత్వం. ఆయన చెప్పిందే. జస్ట్ ఏంటంటే అధికారులు పోలీసులకి ఏం చెయ్యాలో తెలియట్లా దీంట్లో. ఎందుకని? ఇదివరకటి రోజుల్లో దీంట్లో ఏమనాలంటే 60-40 లేదా 70-30. వీళ్ళందరూ వ్యాపారులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారండి, లేదా పార్టీల వాళ్ళే వ్యాపారం